అని అంటే ఈరోజు మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు పేదరికానికి ఎందుకు నెట్టివేయబడ్డది? నిజంగా తెలంగాణలో ఆ వనరులు సమకూర్చుకునే సామర్థ్యం తెలంగాణకు లేదా? మరి అటువంటప్పుడు ఆంధ్ర వాళ్ళు దోసుకుపోతుంటారు, ఇప్పుడు తాజాగా మార్వాడి వాళ్ళు దోసుకుపోతుంటారు అని మనం చెప్తున్నప్పుడు మరి వాళ్ళు ఈరోజు ఆంధ్ర విడిపోయినప్పటికీ ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న దాదాపు 12 సంవత్సరాలు కావస్తుంది. అయినా కానీ ఈరోజు మనం ఎందుకు అప్పులలో రోజు రోజు కురుకుపోయే పరిస్థితి? ఇది తెలంగాణ మాది కాదనుకుంటున్నారా? తాజాగా ఆర్బీఐ ప్రెస్ రిలీజ్ చేసింది. తెలంగాణలో దాదాపు 6,000 బాండ్స్ ఈ 10 రోజులలో అమ్మకానికి ఉన్నది. దాని మీద చాలా వీస్తుపోయే అంశాలు వస్తాయి చాలా టీవీలలో. ఇదో దురదృష్టం ఏంటంటే తెలంగాణలో ఇటువంటి వాటిపైన ఏళ్ళ కూడా డిబేట్లు వస్తలేవు. ఎందులో కూడా ఏ ఛానల్లో కూడా ఈరోజు ఆంధ్ర ఛానళ్ళు తెలంగాణలో కూర్చున్నాయి. అన్నీ కూడా ఈరోజు రూలింగ్ ప్రభుత్వాలకు వంత పాడే పరిస్థితి. ఈరోజు రిహాబిలేషన్ సెంటర్ల లెక్క అవి తయారైనాయి. కానీ ఈరోజు ముఖ్యమైన అంశాలను ప్రజలకు తీసుకొని రావడంలో పూర్తిగా విఫలమైపోయింది. బక్కజెట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఒక రీసెర్చ్ చేసింది. తెలంగాణ అప్పుల మీద పోతా ఉంటే తెలంగాణను అసలు ఏం చేయదలుచుకుంటుంది, ఏం చేయదలుచుకుంటాను పోతే మీరు ఇది ఆర్బీఐ వెబ్సైట్ మీరు కొట్టండి. ఇది ఏది నథింగ్ ఈజ్ హిడెన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ఇంకో ప్రెస్ రిలీజ్లోకి పోయినాం. ఈ ప్రెస్ రిలీజ్ వచ్చినా కానీ మరి ఎలా కూడా పెట్టే పరిస్థితిలో ఈరోజు ఉండలేదు. ఇగో ఆప్షన్, మనము ఈ ఆప్షన్లకు మనం చూస్తే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇగో ఇక్కడ మనం ఓపెన్ చేద్దాం. ఇగో ఆంధ్రప్రదేశ్ 1000, అస్సాం, ఇగో ఇట్లా అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. మన రాష్ట్రం తెలంగాణ అత్యధికంగా 1,500 కోట్లు, 1,500 కోట్లు, 1,500 కోట్లు, 1,500 కోట్లు అంటే 1, 2, 3, 4, 6,000 కోట్లు. 6,000 కోట్లు మరి 10 ఇయర్ ఎన్ని సంవత్సరాలకు? ఇది ఎన్ని సంవత్సరాలకు అని అంటే 26 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 32 సంవత్సరాలు, 38 సంవత్సరాలు. వీటికి నేను గతంలో చెప్పిన కాక ఈ 10 రోజులలో ఎన్నో తారీఖు ఇచ్చింది ఇది ఆప్షన్. ఇగో ఈ కుబేర్ ద్వారా 2వ తారీఖు ఆప్షన్ ఉండబోతుంది. సెప్టెంబర్ 2వ తారీఖున దీని ఆప్షన్ ఉంటుంది. ఇది ఈ బాండ్స్ అనేది మన కష్టకాలంలో ఉన్నప్పుడు తెలంగాణ నిజంగా మనము ఇబ్బందులో ఉన్నప్పుడు కుదబెట్టేటి బాండ్స్. కానీ ఈరోజు ఏది ఏం లేకున్నప్పటికీ ముందే మనము మొత్తం మనకున్న రెసిడియల్ ఫోర్సెస్ ఎకనామీని పూర్తిగా